భారత రాజకీయాల్లో కొందరు నాయకులు ఎన్నికలు గెలుస్తారు, కొంతమంది ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు. కానీ కొందరు మాత్రమే ఒక రాజకీయ యుగానికి ప్రతీకగా మారతారు. 2014లో ఢిల్లీ సింహాసనం అధిరోహించిన నరేంద్ర మోదీ 2019లో మరింత భారీ విజయాన్ని నమోదు చేశారు. 2024లో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వరుసగా 12 ఏళ్ల ప్రధానిగా కొనసాగుతూ స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ఎన్నికల ద్వారా అధికారంలో కొనసాగిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. ఒకవైపు మద్దతుదారులు భారత్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన నాయకుడు అంటున్నారు. మరోవైపు విమర్శకులు ఆర్థిక, సామాజిక, రాజకీయ సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి అంటున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. గత 12 ఏళ్లలో భారత రాజకీయ అజెండా, ఎన్నికల వ్యూహాలు, ప్రభుత్వ పాలన, విదేశాంగ విధానం, అభివృద్ధి నామున అన్నిటిపై స్పష్టంగా నరేంద్రుడి ముద్ర పడిందే. పుష్కర కాలంలో మోదీ పాలన భారతదేశాన్ని ఎటు తీసుకెళ్లింది? ఎలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానిగా ఎదిగి ప్రపంచ రాజకీయ కేంద్ర బిందువుగా మారారు? లెట్స్ వాచ్. 2014 మే భారత రాజకీయాల్లో ఒక చారిత్రక మలుపు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది. ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విజయానికి ముఖ చిత్రం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మోదీ 2014 ఎన్నికల్లో అభివృద్ధి అనే నినాదంతో దేశ ప్రజల ముందుకు వచ్చారు. అవినీతి ఆరోపణలు, పాలనా వైఫల్యాలపై విమర్శలు, ఆర్థిక మందగమనం ఇలాంటి అంశాల మధ్య జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ రోజు నుంచి భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సాధారణంగా భారత రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వాలు 5 ఏళ్లు పూర్తి చేయడమే పెద్ద విషయం అనుకునే పరిస్థితి ఉండేది. కానీ మోదీ మొదటి టర్మ్ ముగిసే సమయానికి ఆయన వ్యక్తిగత ప్రజాదరణ తగ్గకుండా ఉండడం విశేషంగా మారింది. 2019లో జరిగిన ఎన్నికలు ఆ విషయాన్ని మరింత బలంగా నిరూపించాయి. పుల్వామా దాడి, బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్, జాతీయ భద్రతా అంశాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిసి బీజేపీకి భారీ విజయాన్ని అందించాయి. ఇక 2024 ఎన్నికలు మరో రాజకీయ పరీక్ష. ఈసారి బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయినా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడే ఒక చారిత్రక అంశం మొదలవుతుంది. స్వతంత్ర భారతదేశంలో వరుసగా 3 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాయకుల జాబితా చాలా చిన్నది. జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత నరేంద్ర మోదీ. అందుకే ఇప్పుడు మోదీ రాజకీయ ప్రయాణం కేవలం ఎన్నికల విజయాల కథగా కాదు, ఒక రాజకీయ యుగంగా చర్చకు వస్తోంది. మోదీ విజయానికి కారణమేంటి? అది కేవలం బీజేపీ బలం మాత్రమేనా, లేక వ్యక్తిగత నాయకత్వం అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు పలు కారణాలు చెబుతున్నారు. మొదటిది నాయకత్వ బ్రాండింగ్. దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి అభ్యర్థిని కేంద్రంగా పెట్టుకుని ఎన్నికలు నడిపే పద్ధతిని బీజేపీ మరింత బలంగా అమలు చేసింది. రెండవది సంక్షేమ పథకాల ప్రత్యక్ష లబ్ధి. ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్, జన్ ధన్ ఇలాంటి పథకాలు కోట్లాది కుటుంబాలకు చేరాయి. మూడవది సంస్థాగత బలం. దేశవ్యాప్తంగా బీజేపీ నిర్మించిన బూత్ స్థాయి యంత్రాంగం. నాలుగవది సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్. మోదీ నేరుగా ప్రజలతో మాట్లాడే శైలిని అభివృద్ధి చేశారు. మన్ కీ బాత్ వంటి కార్యక్రమాలు ఆ కమ్యూనికేషన్ లో భాగమయ్యాయి. ఇలా ఒక ప్రాంతీయ నాయకుడి నుంచి దేశవ్యాప్త నాయకుడిగా, అక్కడి నుంచి ప్రపంచ వేదికపై భారతదేశానికి ముఖ చిత్రంగా మారిన మోదీ ప్రయాణం భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది. ఒక నాయకుడి పాలనను అంచనా వేయాలంటే అతను తీసుకున్న నిర్ణయాలను చూడాలి. ఆ నిర్ణయాలు దేశంపై చూపిన ప్రభావాన్ని పరిశీలించాలి. మోదీ పాలనలో దేశవ్యాప్తంగా అత్యధిక చర్చకు దారితీసిన అంశం పెద్ద నిర్ణయాలు తీసుకునే ధోరణి. 2016లో నోట్ల రద్దు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వం ప్రకారం నల్లధనం, నకిలీ కరెన్సీ, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం లక్ష్యాలు. అయితే విమర్శకులు దాని ఆర్థిక ప్రభావంపై ప్రశ్నలు లేవనెత్తారు. తర్వాత వచ్చింది జీఎస్టీ. స్వాతంత్ర్యం తర్వాత అతి పెద్ద పన్ను సంస్కరణగా అభివర్ణించిన ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఒకే పన్ను వ్యవస్థకు దారితీసింది. వ్యాపార సౌలభ్యం పెరిగిందని మద్దతుదారులు చెబితే చిన్న వ్యాపారాలపై భారం పెరిగిందని విమర్శకులు వాదించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదా తొలగింపు ఇది దశాబ్దాల రాజకీయ అజెండాలో కీలక అంశం. ఈ నిర్ణయాన్ని మద్దతుదారులు చారిత్రక అడుగుగా అభివర్ణించారు. మరోవైపు ప్రజాస్వామ్య, ఫెడరల్ అంశాలపై ప్రశ్నలు కూడా వచ్చాయి. ట్రిపుల్ తలాక్ చట్టం, మహిళల హక్కుల
దిశగా కీలక అడుగని ప్రభుత్వం వాదించింది. సిఏఏ దేశవ్యాప్తంగా నిరసనలు, మద్దతు రెండింటిని చూసింది. ఇక రామమందిరం, అయోధ్యలో రామమందిర ప్రారంభం బీజేపీ సిద్ధాంత రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టంగా నిలిచింది. మద్దతుదారుల దృష్టిలో ఇది శతాబ్దాల కల సాకారం, విమర్శకుల దృష్టిలో ఇది రాజకీయ ప్రభావం కలిగిన అంశం. ఇలా మోదీ పాలనలో తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా చర్చకు దారితీసినవే. అవి దేశ రాజకీయ అజెండాను మార్చేయి, ఎన్నికల చర్చలను మార్చేయి, పార్టీల వ్యూహాలను మార్చేయి. ఒకప్పుడు కులాలు, ప్రాంతీయ అంశాల చుట్టూ తిరిగిన రాజకీయాలు ఇప్పుడు జాతీయ భద్రత, అభివృద్ధి, సంక్షేమం, సాంస్కృతిక అంశాల వైపు మళ్లాయి. అయితే ప్రతిపక్షాలు కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? చిన్న పరిశ్రమల పరిస్థితి, వ్యవసాయ ఆదాయం, సామాజిక సమైక్యత ఇలాంటి అంశాలపై విమర్శలు వినిపిస్తున్నాయంటే మోదీ 12 ఏళ్ల పాలనను కేవలం విజయాల కథగా మాత్రమే చూడలేం. అలాగే కేవలం విమర్శలతో కూడా అర్థం చేసుకోలేం. ఇది భారత రాజకీయాల దిశను మార్చిన కాలం. ఆ మార్పుల ప్రభావాన్ని ఇంకా దేశం అనుభవిస్తోంది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత రాజకీయాల్లో ఎక్కువగా వినిపించిన పదం డెవలప్మెంట్, అభివృద్ధి. అయితే ఈ అభివృద్ధి అంటే ఏమిటి? రోడ్ల, రైల్వేల, డిజిటల్ చెల్లింపుల, పేదలకు సంక్షేమ పథకాల, లేక ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడమా? గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిన అభివృద్ధి నమూనా ఈ అన్ని అంశాల మిశ్రమంగా కనిపిస్తుంది. ఒకప్పుడు భారతదేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణం నెమ్మదిగా సాగేదనే విమర్శలు ఉండేవి. కానీ గత దశాబ్దంలో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, విమానాశ్రయాలు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, పోర్టులు, రైల్వే ఆధునికీకరణ అత్యంత వేగంగా విస్తరించాయని ప్రభుత్వం చెబుతోంది. దేశంలో రహదారి నెట్వర్క్ విస్తరణ, ఫ్రైట్ కారిడార్లు, వందే భారత్ రైళ్లు, సెమీ హై స్పీడ్ కనెక్టివిటీ ఇవి కొత్త భారత నిర్మాణానికి ప్రతీకలుగా ప్రదర్శించబడ్డాయి. ఒకప్పుడు రైల్వే స్టేషన్లు కేవలం ప్రయాణ కేంద్రాలుగా ఉండేవి. ఇప్పుడు ఎయిర్పోర్టు తరహాలో స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులు ముందుకొస్తున్నాయి. దేశంలో ప్రాంతీయ విమానయానాన్ని ప్రోత్సహించేందుకు ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చారు. చిన్న పట్టణాలకు కూడా విమాన సౌకర్యం అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే మోదీ ప్రభుత్వ అభివృద్ధి నమూనాలో అత్యంత కీలకమైన అంశం డిజిటల్ ఇండియా. ఇది కేవలం ఒక నినాదం కాదు, భారత ప్రభుత్వ పరిపాలనా విధానంలో పెద్ద మార్పు. ఒకప్పుడు బ్యాంకు ఖాతా లేని కోట్లాది ప్రజలు జన్ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలకి వచ్చారు. ఆ తర్వాత ఆధార్, మొబైల్, బ్యాంకు ఖాతా ఈ మూడింటి కలయికను ప్రభుత్వం జేఏఎం ట్రినిటీగా ప్రచారం చేసింది. ఇది సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించిందని చెబుతోంది. ఇక యూపీఐ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా మారింది. చిన్న టీ దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు క్యూఆర్ కోడ్తో చెల్లింపులు చేసే స్థాయికి భారత్ చేరుకుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్ల పరంగా ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఒకటిగా భారత్ ఎదిగింది. ఇది మోదీ పాలనలో వచ్చిన అతి పెద్ద మార్పుల్లో ఒకటిగా మద్దతుదారులు అభివర్ణిస్తూ ఉంటారు. ఇక సంక్షేమ రంగం ఉజ్వల యోజన, పీఎం ఆవాస్, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ ఇలాంటి పథకాలు కోట్లాది కుటుంబాలకు చేరాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేకించి ప్రత్యక్ష నగదు బదిలీ విధానం అవినీతిని తగ్గించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ అభివృద్ధి నమూనాపై విమర్శలు కూడా ఉన్నాయి. ఉద్యోగాల సృష్టి ఆశించిన స్థాయిలో జరిగిందా? యువతకు నాణ్యమైన ఉపాధి లభిస్తోందా? వ్యవసాయ ఆదాయం పెరిగిందా? చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంతవరకు బలపడ్డాయి? ఈ ప్రశ్నలను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. అభివృద్ధి అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదని, మానవ వనరుల అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ డిజిటల్ మార్పు, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రభుత్వ సేవల డిజిటలైజేషన్, ప్రభుత్వ లబ్ధిదారుల వ్యవస్థ ఇవి గత 12 ఏళ్ల మోదీ పాలనలో అత్యంత ప్రధానమైన అభివృద్ధి అంశాలుగా నిలిచాయి. ఇదే కారణంగా మద్దతుదారులు దీనిని మోదీ డెవలప్మెంట్ మోడల్గా అభివర్ణిస్తే, విమర్శకులు ఇంకా సమగ్ర ఫలితాల కోసం సమయం అవసరం అంటున్నారు. ఒకప్పుడు భారత విదేశాంగ విధానం గురించి చర్చలు ప్రధానంగా దౌత్యవేత్తలకే పరిమితమయ్యేవి. కానీ గత దశాబ్దంలో విదేశాంగ విధానం కూడా ప్రజా చర్చలో భాగమైంది. దానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ. 2014 తర్వాత భారత విదేశాంగ విధానంలో ఒక కొత్త దృక్పథం కనిపించింది. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, రష్యాతో సాంప్రదాయ సంబంధాల కొనసాగింపు, మధ్యప్రాచ్య దేశాలతో బలమైన అనుబంధం, యూరప్తో ఆర్థిక భాగస్వామ్యాలు, ఇండో పసిఫిక్ వ్యూహం ఈ అన్ని రంగాల్లో భారత్ తన స్థానాన్ని మరింత బలపరిచింది
బలపరిచే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా క్వాడ్ కూటమిలో భారత్ పాత్ర పెరిగింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ ఈ 4 దేశాల వ్యూహాత్మక సహకారం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక చైనా అంశం మోదీ పాలనలో విదేశాంగ విధానానికి అత్యంత క్లిష్ట పరీక్షగా నిలిచింది. డోక్లాం, గాల్వాన్ సరిహద్దు ఉద్రిక్తతలు భారత్ చైనా సంబంధాలను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ సరిహద్దు భద్రత, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై భారత్ దృష్టి పెంచింది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్ తీసుకున్న సమతుల్య వైఖరి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒకవైపు రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూ మరోవైపు పాశ్చాత్య దేశాలతో కూడా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం భారత విదేశాంగ వ్యూహంలో ప్రత్యేక లక్షణంగా కనిపించింది. ఇక G20 ఇది మోదీ ప్రభుత్వ విదేశాంగ విజయాల్లో ముఖ్య ఘట్టంగా పరిగణించబడుతుంది. G20 అధ్యక్షత సమయంలో భారత్ గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలను అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించింది. ఆఫ్రికన్ యూనియన్ కు G20లో స్థానం కల్పించడాన్ని కూడా ఒక ముఖ్య పరిణామంగా ప్రభుత్వం ప్రస్తావించింది. మరోవైపు భారత ప్రవాసులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టబడింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల సమూహాలను ఉద్దేశించి మోదీ నిర్వహించిన భారీ సభలు ఆయనకు ప్రత్యేక అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే విదేశాంగ విధానంపై విమర్శలు కూడా ఉన్నాయి. పొరుగు దేశాలతో సంబంధాలు, చైనా సవాళ్లు, ప్రాంతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు ఇవన్నీ నిరంతర సవాళ్లుగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రపంచ వేదికపై భారత్ స్థాయి పెరిగిందా అనే ప్రశ్నకు చాలా మంది పరిశీలకులు అవును అనే సమాధానమే ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక రంగం, రక్షణ సహకారం, ఇండో పెసిఫిక్ వ్యూహం, గ్లోబల్ సౌత్ రాజకీయాలు ఏ అంశం గురించి చర్చ జరిగినా భారత అభిప్రాయాన్ని ప్రపంచం గమనిస్తోంది. ఇదే మోదీ విదేశాంగ విధానానికి మద్దతుదారులు చూపించే ప్రధాన వాదన. భారత్ ఇక కేవలం ప్రాంతీయ శక్తి కాదు, ప్రపంచ నిర్ణయాల్లో ప్రభావం చూపగల దేశమని వారు చెబుతున్నారు. అయితే ఆ ప్రభావాన్ని మరింత బలంగా నిలబెట్టుకోవడం వచ్చే దశాబ్దంలో భారతదేశానికి పెద్ద సవాల్. 2014, 2019, 2024 3 సాధారణ ఎన్నికలు, 3 సార్లు ఢిల్లీ పీఠం. ఇది భారత రాజకీయాల్లో అరుదైన ఘట్టం. ఇప్పుడు వరుసగా 12 సంవత్సరాల ప్రధానిగా కొనసాగుతూ నరేంద్ర మోదీ మరో చారిత్రక మైలురాయిని చేరుకున్నారు. జూన్ 2026 నాటికి ఎన్నికల ద్వారా నిరంతరంగా అధికారంలో కొనసాగిన ప్రధానుల జాబితాలో జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. అయితే ప్రతి రాజకీయ విజయానికి తర్వాత మరో పెద్ద సవాలు ఎదురవుతుంది. అదే 2028-29 ఎన్నికల దిశగా దేశ రాజకీయాలు. ఇప్పటి వరకు మోదీ ఎన్నికలను ఎదుర్కొన్న తీరు ఒకలా ఉంటే ఇక ముందు పరిస్థితులు భిన్నంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పూర్తి మెజారిటీ సాధించలేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతోంది. దీంతో కూటమి రాజకీయాలు మళ్లీ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇక మరో కీలక అంశం యువ ఓటర్లు. 2014లో మొదటిసారి ఓటు వేసిన యువత ఇప్పుడు ఉద్యోగాలు, ఆదాయం, జీవన ప్రమాణాలు, అవకాశాల గురించి మరింత స్పష్టమైన ప్రశ్నలు అడుగుతోంది. దేశంలో డిజిటల్ విప్లవం వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరించింది, కానీ ఉపాధి అవకాశాలు అదే స్థాయిలో పెరిగాయనే ప్రశ్న చర్చలో ఉంది. ఆర్థిక విశ్లేషణలో కూడా ఇదే అంశం కనిపిస్తోంది. గత 12 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెట్టింపైంది. యూపీఐ ప్రపంచ స్థాయి విజయంగా మారింది. హైవేలు, రైల్వేలు విస్తరించాయి. అయితే తయారీ రంగం వాటా, ఉపాధి సృష్టి వంటి అంశాలు ఇంకా ప్రధాన సవాళ్లుగానే ఉన్నాయని ఆర్థిక విశ్లేషణలు చెబుతున్నాయి. ఇక వ్యవసాయం ఎప్పటికీ దేశ జనాభాలో పెద్ద భాగం వ్యవసాయంపై ఆధారపడి ఉంది. రైతు ఆదాయం, వ్యవసాయ ఉత్పాదకత, నీటి వనరుల నిర్వహణ ఇవి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రధాన చర్చలుగా మారే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా కొత్త వ్యూహాలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. 2024 తర్వాత ప్రాంతీయ పార్టీల పాత్ర మళ్లీ పెరిగింది. దీంతో 2028 ఎన్నికలు కేవలం మోదీ వర్సెస్ ప్రతిపక్షంగా కాకుండా ఎన్డీఏ వర్సెస్ విస్తృత కూటముల పోటీగా మారే అవకాశం ఉంది. ఇక అంతర్జాతీయ పరిస్థితులు కూడా ప్రభావం చూపొచ్చు. ప్రపంచ ఆర్థిక మందగమనం, జియోపొలిటికల్ ఉద్రిక్తతలు, ఎనర్జీ ధరలు ఇవి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశాలు. అంటే 2014లో మార్పు నినాదం, 2019లో జాతీయ భద్రత, 2024లో నాయకత్వ స్థిరత్వం. అయితే 2028లో ఉద్యోగాలు, జీవన నాణ్యత, అభివృద్ధి ఫలితాలు ప్రధాన అజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది. అదే మోదీ ముందున్న అసలు రాజకీయ పరీక్ష. ఇప్పుడు అందరి చూపు 2028 ఎన్నికలపై మరియు 2047 భారత కలపై. మరి ఈ ప్రయాణం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడుతుందా లేక కొత్త సవాళ్లను ముందుకు తెస్తుందా? అదే రాబోయే దశాబ్దం నిర్ణయించబోతోంది.